ఒక రోజున భార్యాభర్తలు పని చేసుకుంటూ ఉంటే భార్య తన భర్త గారిని పిలిచి వాళ్ళ యొక్క గ్లాస్ విండోలో నుంచి ఒక దృశ్యాన్ని చూపించిందంట. చూడండి, పొరుగింట్లో ఆ బాల్కనీలో వాషింగ్ మిషన్ పెట్టారు. ఆ వాషింగ్ మిషన్ చూడండి ఎంత మురిగ్గా ఉందో, మన ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ చూడండి ఎంత తెల్లగా ఉందో, మనం ఎంత నీట్ గా క్లీన్ గా నేను పెట్టుకుంటున్నాను. ఎదురింటి ఆంటీకి అస్సలు జ్ఞానం లేదు, బద్ధకం ఎక్కువైపోయింది, ఎంత మురికిగా ఉందో. వాళ్ళు కొని కూడా ఎక్కువ రోజులు అవ్వట్లేదండి, మనం కొన్న తర్వాతనే వాషింగ్ మిషన్ వాళ్ళు కొన్నారండి. కానీ మంది చూడండి ఎంత బాగుందో, వాళ్ళ వాషింగ్ మిషన్ చూడండి ఎంత మురికి పట్టిపోయి చండాలంగా ఉందో అని భర్తతో చెప్తూ ఉన్నదంట. భర్త చూస్తూ ఉన్నాడు, అవునా సర్లే అని అంటూ ఉన్నాడు. ఒక రోజున భర్తకి ఎందుకో వాళ్ళ గ్లాస్ డోర్ క్లీన్ చేయాలనిపించిందంట. విండో గ్లాస్ ఉంటుంది కదా, కిటికీ గ్లాస్ డోర్ క్లీన్ చేయాలనిపించి ఆయన వాటర్ చల్లి చక్కగా కొలిన్ లాంటి దాంతో మరి నీట్ గా స్ప్రే చేసి శుభ్రంగా క్లీన్ చేసాడంట క్లాత్ తో. అప్పుడు వాళ్ళ విండో దగదగ మెరిసిపోతున్నట్టుగా క్లీన్ గా కనబడుతుంది. భార్య వచ్చింది, ఆ క్లీన్ గా ఉన్న అద్దాల్లో నుండి అవతల బాల్కనీలో ఆంటీ గారి యొక్క వాషింగ్ మిషన్ చూస్తూ ఒక గావు కేక పెట్టిందంట. ఆ గావు కేక భర్త గారు లేచి ఏమైంది అన్నారు. ఏమండి చూసారా, మురికి వాషింగ్ మిషన్ మార్చేసి ఆంటీ గారు కొత్త వాషింగ్ మిషన్ తెచ్చుకున్నారు, ఈ రోజు తలతలా మెరిసిపోతుందంటే. పిచ్చిదానా, అది కాదే తలతలా మెరుస్తుంది, మన గ్లాసును క్లీన్ చేశానే నేను అన్నాడంట. వీళ్ళ గ్లాస్ క్లీన్ చేసుకుంటే అవతల నుంచి ఏం కనబడుతుందండి, అంతా కూడా క్లియర్ గా కనబడుతుంది. యేసయ్య అదే అన్నాడు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే నేను నీకు కనబడతానన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు కనబడతాడు. నీ హృదయం జ్ఞానంతో ఉంటే ఎదుటి వారిని నీ జ్ఞానంతో నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు. నీ హృదయం ప్రేమతో నింపబడి ఉంటే ఎదుటి వారిలో ఉన్న ద్వేషాన్ని కూడా నీ ప్రేమతో నువ్వు జయించగలుగుతావు. నీ హృదయము ధైర్యముతో నింపబడి ఉంటే ఆ ధైర్యముతో నువ్వు ఎదుటి వారిని కూడా ధైర్యపరచగలుగుతావు. మన గ్లాసులు మనం క్లీన్ చేసుకోవాలి. యేసు ప్రభు వారు కూడా అదే అన్నారు, నీ కళ్ళల్లో దూలం ఉంది, వాళ్ళ కంట్లో నలిసే ఉంది అంటున్నాడు. నీ హృదయాన్ని, నీ తలంపులు, నీ ఆలోచనలన్నింటినీ కూడా ఎవ్రీడే ఎంపవర్ చేసుకో, శక్తితో నింపుకో, జ్ఞానంతో నింపుకో, ధైర్యంతో నింపుకో, వివేకంతో నింపుకో. నీ యొక్క ఆత్మీయ పరిపక్వత చెందాలి, మనము పరిపూర్ణులమే అవ్వాలి అనేది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశమైనది.